హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల్లా, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఫస్ట్ అసలు ఈ కన్సీవ్ అవ్వడానికి లేదంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రాబ్లం ఎక్కడ రైజ్ అవుతుందో చూద్దాం. మెయిన్ ఎలివేటెడ్ ఆండ్రోజన్ లెవెల్స్. మీరు కనుక పాత వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ హై ఆండ్రోజన్ లెవెల్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది జస్ట్ లాగా చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇది బ్రెయిన్ అనుకోండి. బ్రెయిన్ నుంచి మనకి జిఎన్ఆర్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది హైపోథాలామస్ నుంచి. ఈ హైపోథలామస్ నుంచి రిలీజ్ అయిన జిఎన్ఆర్హెచ్ ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ ని ఇది ప్రొవోక్ చేస్తుంది. అక్కడి నుంచి మనకి లుటనైజింగ్ హార్మోన్ అని, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అని రిలీజ్ అవుతాయి. ఇవి రెండు రిలీజ్ అయ్యి ఈ ఓవరీస్ ఉంటాయి కదండి, ఈ ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఒక్కొక్క దాంట్లో నుంచి 6 కానీ 7 కానీ ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ అవ్వాలి. అంటే ఈ వీటిల్లో ఒకటి తొందరగా మెచ్యూర్ అవుతుంది. దాని నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఇది ఫెలోపియన్ ట్యూబ్ లోకి వచ్చి స్పర్మ్ వస్తే స్పర్మ్ తోటి ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది అనమాట. ఈ మెచ్యూర్ అవుతున్నప్పుడు ఈ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్రోజన్ ని సెక్రెట్ చేస్తాయి. వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏ ఫాలికల్ నుంచి అయితే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఫాలికల్ అనేది కార్పస్ లూటియం కింద మారి ప్రొజెస్ట్రాన్ అనేది సెక్రెట్ చేస్తుంది అనమాట. సో మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ రోజు పీరియడ్ అనుకుంటే ఇక్కడ నుంచి 14వ రోజు, యూజువల్ గా 12, 13, 14 తీసుకుంటే ఆ రోజులో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పటిదాకా మనకి ఈ ఫాలికల్స్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ అబండెన్స్ ఫేజ్ కింద చెప్పుకుంటాం. వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎగ్ మన బాడీలో ఒక రోజు మాత్రమే ఉంటుంది. సో ఆ రోజు కనుక ఫర్టిలైజేషన్ అవ్వకపోతే ఆ ఎగ్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది అనమాట. అండ్ దాంతో పాటు ఎగ్ దగ్గర నుంచి వచ్చిన ఫాలికల్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకుందామంటే సీతాఫలం ఉంటుంది కదండి, ఆ సీతాఫలం లోపల ఒకటే ఒక సీడ్ ఉన్నట్టు ఊహించుకోండి. అలాగా మన ఓవరీస్ లో వేల కొద్ది సీతాఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క సీతాఫలంలో ఒక్కొక్క సీడ్ ఉందని అనుకుందాం, ఓకేనా. ఒకసారి ఈ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అయితే అవి ట్రిగర్ చేసి సీతాఫలాల్లో కొన్ని సీతాఫలాల్ని తొందరగా పండడానికి హెల్ప్ చేస్తాయి. దాంట్లో ఒకటి మాత్రం తొందరగా పండిపోతుంది. పండిపోయిన దాంట్లో నుంచి ఒక సీడ్ రిలీజ్ అవుతుంది అనమాట. రిలీజ్ అయిన సీడే ఎగ్ అనుకుంటే అది ఒక రోజులో ఉండి ఒక రోజు తర్వాత డిసింటిగ్రేట్ అయిపోతుంది ఫర్టిలైజేషన్ అవ్వకపోతే. ఏదైతే సీతాఫలం చుట్టూ ఉన్న తొక్కు ఉందో దానిలో నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది, సింపుల్ గా చెప్పుకోవాలంటే. సో ఇది 14వ రోజు కదా ఎగ్ రిలీజ్ అయ్యేది. సో అక్కడి నుంచి ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పీక్ అవుతూ వస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ జిఎన్ఆర్హెచ్ హార్మోన్ ని రెగ్యులేట్ చేసుకుంటుంది. ఇది సరిగ్గా ఉందా సరిగ్గా లేదా అనేది చూసుకుంటుంది అనమాట ఈ ప్రొజెస్ట్రాన్ అనేది. బట్ ఇక్కడ పీసీఓఎస్ లో ఏమవుతుంది అని అంటే ఎందువల్ల అవుతుంది అనేది క్లారిటీగా ఎవరికి తెలియదు, కానీ ఇటియాలజీ అని అంటారు కాజ్. ఆ కాజ్ అనేది క్లారిటీగా తెలియదు, కానీ పాథాలజీ మాత్రం ఏమవుతుందంటే జిఎన్ఆర్హెచ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది. ఈ ఎక్కువ జిఎన్ఆర్హెచ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎల్హెచ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం అవుతుంది. అండ్ ఎఫ్ఎస్హెచ్ అనేది ఎల్హెచ్ కన్నా ఇది ఎల్హెచ్ 1 ఉంటే ఎఫ్ఎస్హెచ్ కూడా 1 ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ పల్సేషన్స్ వల్ల ఎల్హెచ్ అనేది 2, 3 రిలీజ్ అయిపోయి ఎఫ్ఎస్హెచ్ అనేది ఒకటే ఉంటుంది. ఎఫ్ఎస్హెచ్ పడిపోవడం వల్ల, లేదు అని అంటే ఎఫ్ఎస్హెచ్ కంప్లీట్ గా పడిపోయినా, లేదంటే లూటనైజింగ్ ఎఫ్ఎస్హెచ్ ఒకటే రేషియోలో లేకపోయినా ఇక్కడ ఈ సీతాఫలాలు ఏవైతే ముగ్గుతాయని చెప్పాను కదా, అట్లాగా ముగ్గవండి. సో ఏమవుతుంది, సీతాఫలాలు ఎలా ఉన్నాయో అలాగే పచ్చిగానే ఉండిపోతాయి అనుకోండి, ఓకేనా. సో అలాగే మన ఓవం అంటే మన ఫాలికల్స్ కూడా అలాగా మెచ్యూర్ అవ్వకుండా ఉండిపోతాయి. సో మెచ్యూర్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది, ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలీజ్ అవ్వకుండా కన్సీవ్ అవుతారా, అవ్వరు. ఒకటి. 2, ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రొజెస్ట్రాన్ లెవెల్ బాగుంటుందా, బాగోదు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొజెస్ట్రాన్ జిఎన్ఆర్హెచ్ ని కంట్రోల్ చేయాలి, అది కూడా లేకపోవడం వల్ల జిఎన్ఆర్హెచ్ ఇంకా ఎక్కువగా రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ పీసీఓఎస్ లో ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు వస్తుంది అని అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎఫ్ఎస్హెచ్ లెవెల్ అనేది బాగాలేదు. ఎఫ్ఎస్హెచ్ లెవెల్ బాగుండాలంటే జిఎన్ఆర్హెచ్ మెయింటైన్ అవ్వాలి, అది మెయింటైన్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ లేదు. సో ఇవంతా ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఆండ్రోజన్ హార్మోన్, ఈ లుటనైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ తో పాటు మనకి ఆండ్రోజన్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ కూడా ఎక్కువ సెక్రెట్ చేసామని చెప్తారు బాడీకి. మన బాడీలో కూడా ఎంతో కొంత శాతం టెస్టోస్టెరాన్ అనేది ఉంటుంది, అది ఎక్కువైపోతుంది అనమాట. అది ఎక్కువైపోవడం వల్ల మేల్ ప్యాటర్న్ బాల్నెస్, దాని తర్వాత మేల్ ప్యాటర్న్ లాగా ఇక్కడ ముస్టాచ్, హెయిర్ డెవలప్ అయిపోవడం, చెస్ట్ మీద హెయిర్ డెవలప్ అయిపోవడం, స్కిన్ యాక్నే వచ్చేయడం, ఆయిలీగా అయిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ప్రాబ్లం దేనికి దారితీస్తుందంటే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఒకటి ఏంటి, మనకి ఓవం అనేది రిలీజ్ అవ్వట్లేదు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఆండ్రోజన్ ఎక్కువగా ఉంది, దీర్ఘకాలంగా జరుగుతుంది. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా కూడా
ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు కనుక పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఆర్ ఎనీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉంది. ఇక్కడ మన కన్సల్టేషన్ ఆప్షన్స్ చూసుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, అంటే ఇన్ పర్సన్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. వన్స్ కన్సల్టేషన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అన్ని చెక్ చేసిన తర్వాత మేము ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్, వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. ఇన్ని హోమియోపతి హాస్పిటల్స్ ఉండగా ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ ఆల్రెడీ మనకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నిట్లోనూ అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం, లేదంటే కన్సీవ్ అయిన ప్రతి 3 నెలలకి అబార్షన్ అయిపోతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేయగలుగుతాం. సో దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనకి ఫిడికస్ హోమియోపతిలో ఉంది. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మంచిగా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, మీకు ఎట్లాంటి మెడికేషన్ ద్వారా ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి. ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.